హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం టాలీలో ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే కంపెనీని ఎలా సెలెక్ట్ చేయాలి, ఆ కంపెనీలో ఏదైనా నేమ్లో మిస్టేక్ ఉంటే ఎలా మాడిఫికేషన్ చేయాలి, అలాగే కంపెనీని ఎలా డిలీట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ మన టాలీకి సంబంధించిన బేస్ క్లాస్ అనేది మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ టాలీ బేసిక్ ఇంట్రొడక్షన్ కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడండి, ఎందుకంటే అక్కడ చూడకుండా డైరెక్ట్ ఇక్కడ వస్తే కొంచెం అర్థం కాదు కాబట్టి చూడండి. ఓకే, ఇక మనం అకౌంట్స్ను సిస్టంలో అంటే కంప్యూటర్లో మెయింటైన్ చేయడానికి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటాం అనుకున్నాం. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ చేయాలంటే మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ టాలీ అని కూడా చెప్పుకున్నాం, రైట్? ఆ టాలీ సాఫ్ట్వేర్ అనేది స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఆల్ ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేయండి. మనకు టాలీ ERP9లో టాలీ అనే ఆప్షన్ ఉంటుంది, చూడండి. క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకు టాలీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది, రైట్? చూడండి. ఓపెన్ అయిన తర్వాత మనకు ముందు కొన్ని ఆప్షన్స్ అనేటివి చూపెడుతుంది. యాక్టివ్ లైసెన్స్ అని కొన్ని లైసెన్స్ ఫార్మాట్ చూపెడుతుంది. ఓకే, అలాగే ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అని ఉంది కదా, చూడండి. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అని ఒకటి ఉంది. ఇక్కడ చూడండి. ఈ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అనేది మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఇది డైరెక్ట్గా ఓపెన్గా అవుతుంది. అప్పుడప్పుడు మనకి ఏంటంటే సిల్వర్ ఎడిషను, గోల్డ్ ఎడిషన్ అని చూపిస్తుంది. సింగిల్ యూజర్కు సిల్వర్ ఎడిషను, మల్టిపుల్ యూజర్స్కు గోల్డ్ ఎడిషన్ అనేది మనం వాడడం జరుగుతుంది. మల్టిపుల్ యూజర్స్ ఒకవేళ వాడాలి అనుకున్నప్పుడు మనం గోల్డ్ ఎడిషన్ను సెలెక్ట్ చేసుకుంటాం. లేదు అనుకున్నప్పుడు సిల్వర్ ఎడిషన్. నేను డైరెక్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ముందు రెడ్ కలర్లో ఒక లెటర్ కనిపిస్తుంది, చూశారు కదా. ఈ రెడ్ కలర్లో ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ను మనం టైప్ చేస్తే అంటే కీబోర్డ్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది. చూడండి, ఏ చూశారు కదా. డబ్ల్యూ చూశారు కదా, ఇలా. ఇక్కడ మౌస్తో సెలెక్ట్ చేసుకోవచ్చు, చూడండి. లేదు అంటే కీబోర్డ్ మీద ఆ వర్డ్ను కూడా ప్రెస్ చేయొచ్చు. అలా మనం దాన్ని ఓపెన్. ఇప్పుడు నేను ఇక్కడ డబ్ల్యూ అని ప్రెస్ చేశాను, వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ ఎంటర్ కొట్టాను, చూసారు. ఇలా ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఓపెన్ కావడం జరిగింది. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు గేట్వే ఆఫ్ టాలీ అనే ఆప్షన్స్ విండో కనిపిస్తుంది, చూడండి. ఈ ఆప్షన్స్ విండో ఏంటంటే మనం ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాగా ఒక కంపెనీని క్రియేట్ చేయాలనుకుంటే ఒక కంపెనీ అనేది 4 పిల్లర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటి కంపెనీ క్రియేట్ చేయడము, రెండవది అందులో వాల్యూస్ ఎంటర్ చేయడానికి లెడ్జెస్ నేమ్స్ అనేటివి ఎంటర్ చేయడము, అలాగే ఆ లెడ్జెస్ వాల్యూస్తో ఎంటర్ చేయడము, రైట్? అంటే ట్రాన్సాక్షన్ నేమ్స్, ట్రాన్సాక్షన్ విత్ వాల్యూస్ ఎంటర్ చేయడము. లాస్ట్లో మన కంపెనీలో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అని మంత్ ఎండింగ్లో చూసాం కదా. అలా ఈ బ్యాలెన్స్ షీట్. కంపెనీ క్రియేషను, లెడ్జర్ క్రియేషను, వోచర్ క్రియేషను, బ్యాలెన్స్ షీట్, ఈ 4 స్టెప్స్ మీద మనకు కంపెనీ అనేది బిజినెస్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి, అకౌంట్స్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి అందులో మనకు ఏవైతే తర్వాత కంపెనీ క్రియేషన్ కాకుండా మనము లెడ్జర్ క్రియేషన్ చేసుకోవాలనుకున్నా, అలాగే వోచర్ క్రియేషన్ చేసుకోవాలనుకున్నా, అలాగే బ్యాలెన్స్ షీట్, చూడండి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చేసుకోవాలనుకున్నా ఈ గేట్వే ఆఫ్ టాలీలోనే చేసుకుంటాం. ఓకే, ఇక కంపెనీని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వేరొక విండోలోకి వెళ్ళాల్సి వస్తుంది. గేట్వే ఆఫ్ టాలీ కాకుండా కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాల్సి వస్తుంది. టాలీ కంప్లీట్ మౌస్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ కీబోర్డు కీస్ ద్వారా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. కీబోర్డ్ కీస్ ద్వారా కొంచెం ఫాస్ట్గా అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది నేమ్ ఆఫ్ ది కంపెనీ. అంటే ఆల్రెడీ ఈ కంపెనీ మనకు సెలెక్ట్లో ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ కనిపించే కంపెనీ మనకు సెలెక్షన్లో ఉంది అన్నట్టు, ఇప్పుడు అంటే రన్నింగ్లో ఉంది అన్నట్టు. ఇక్కడ మనకు చూపిస్తుంది కరెంట్ పీరియడ్ అని. అంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2024 to 31/3/2025 అంటే ఇది కరెంట్ పీరియడ్ అన్నట్టు. ఓకే, అంటే ఈ కంపెనీ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కరెంట్ పీరియడ్తో మనకు క్రియేట్ చేయబడ్డది. అంటే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి అంటే ఏప్రిల్ 2024 నుంచి మార్చ్ 2025 అనేది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ వోచర్ డేట్ అంటే కరెంట్ డేట్ అంటే డేట్ ఫార్మాట్ అనేది చూపిస్తుంది అక్కడ. అంటే ఇక్కడ ఓపెన్ చేయగానే ఈ డేట్ ఫార్మాట్ అనేది చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అదే ఉంది కాబట్టి.
రైట్. చూశారు కదా ఇక్కడ ఈ ప్రాసెస్ అని చెప్పేసి ఇప్పుడు మనం కంపెనీని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు గేట్వే ఆఫ్ టాలెంట్ నుంచి కంపెనీ ఇన్ఫోకి వెళ్ళాలి. కాబట్టి మనకి కంపెనీ ఇన్ఫోకి వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి Alt F1 అనేది ఒకటి ఉంటుంది, ఇంకోటి Alt F3 కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ Alt F1 అని కీబోర్డ్ మీద ప్రెస్ చేస్తున్నాను. Alt ప్రెస్ చేసి పట్టుకొని అంటే Alt హోల్డ్ చేసి F1 ప్రెస్ చేయండి. సో ఇక్కడ కంపెనీ ఇన్ఫో రావడం జరుగుతుంది. సో చూసారు కదా ఇలా కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి సెలెక్ట్ కంపెనీ అని, రిమోట్ యాజ్ లాగిన్ యాజ్ రిమోట్ యూజర్ అని, క్రియేట్ కంపెనీ అని, బ్యాకప్, రీస్టోర్, క్విట్. సో అలా కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది కంపెనీ ఇన్ఫో Alt F1 ద్వారా. సో నేను ఎస్కేప్ కొట్టాను. సో అదే Alt F3 ప్రెస్ చేస్తేనేమో సో నెక్స్ట్ ఇంకొకటి ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ క్విట్ చేశాను. సో కంపెనీ క్విట్ అనడం వల్ల కంపెనీ క్లోజ్ అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి టాలీ ఓపెన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ నాకు స్టార్ట్ మెనూలోనే ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో కంపెనీ Alt F1లో క్విట్ని క్లిక్ చేయడం వల్ల కంపెనీ మొత్తం అంటే సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. సో ఇలా ఎడ్యుకేషనల్ మోడ్ ఎంటర్ ఇట్. సో ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు Alt F3 ప్రెస్ చేస్తాను. Alt F3 ప్రెస్ చేయడం వల్ల కొన్ని ఎక్కువ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక కంపెనీని సెలెక్ట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, సో కంపెనీని క్లోజ్ చేయాలన్నా ఈ కంపెనీ ఇన్ఫో నుంచి చేయడం జరుగుతుంది. అంటే Alt F3 ద్వారా వచ్చిన కంపెనీ ఇన్ఫో ద్వారా మాత్రమే చేయొచ్చు. సో Alt F1 ప్రెస్ చేయడం వచ్చిన కంపెనీ ఇన్ఫో ద్వారా సో కంపెనీని సెలెక్ట్ చేయడం, కొత్త కంపెనీని క్రియేట్ చేయడం అనేవి మాత్రమే ఉంటుంది. లేదంటే సాఫ్ట్వేర్ మొత్తాన్ని క్లోజ్ చేయడానికి Alt F1 ద్వారా వచ్చిన కంపెనీ ఇన్ఫోని యూజ్ చేస్తాం. అదే Alt F3 ద్వారా వచ్చిన కంపెనీ ఇన్ఫోలో మనకు కంపెనీని సెలెక్ట్ చేయడం కావచ్చు, మాడిఫై చేయవచ్చు, డిలీట్ చేయడం కావచ్చు, కంపెనీనే క్లోజ్ చేయడం కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ను కూడా క్లోజ్ చేయడం కావచ్చు. ఇక్కడ మనకు అనేటి చూపిస్తుండే. రైట్. చూశారు కదా. అదే మనం Alt F1 ద్వారా కంపెనీ ఇన్ఫోలోకి వెళ్తే సో ఎస్కేప్ కొడితే బ్యాక్ రాదు, డైరెక్ట్గా ఇక్కడ కంపెనీ కాదు సో టాలీనే కంప్లీట్ క్లోజ్ చేయమని అంటుంది. ఎస్ అని క్లిక్ చేసినా, వై అని క్లిక్ చేసినా, ఎంటర్ ప్రెస్ చేసినా సో ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ అవుతుంది. చూశారు కదా. సో నేను మళ్ళీ ఒకసారి టాలీని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు టాలీ ఓపెన్ చేశాను. సో మళ్ళీ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ సెలెక్ట్ చేస్తున్నాను. W ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ మీద. సో ఇప్పుడు W ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో ఓపెన్ అయింది. ఓకే. ఇప్పుడు Alt F3 ద్వారా ప్రెస్ చేసినప్పుడు కంపెనీ ఇన్ఫో వస్తుంది. ఇప్పుడు ఎస్కేప్ ద్వారా బ్యాక్ రావచ్చు మళ్ళీ గెట్ బ్యాక్. అదే Alt F1 ద్వారా ప్రెస్ చేసిన కంపెనీ ఇన్ఫోకు మనం బ్యాక్ రావాలి, డైరెక్ట్ కంపెనీ క్లోజ్ కావడం జరుగుతుంది, అంటే సాఫ్ట్వేర్ క్లోజ్ కావడం జరుగుతుంది. ఓకే. అదే Alt F3 ద్వారా అట్లా కాదు, మనకు ఎస్కేప్ కొట్టి మళ్ళీ గేట్ బ్యాక్ టాలీ కూడా రావచ్చు. రైట్. చూశారు కదా. ఇప్పుడు నేను Alt F1 ద్వారా వెళ్తున్నాను. సో కంపెనీ క్రియేషన్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా ఒక్కొక్క ఆప్షన్కు మనకు ఒక లెటర్ అనేది హైలైట్ కావడం జరుగుతుంది. చూశారు కదా. సో ఇక్కడ ఒక్కొక్క దానికి మనకు ఒక్కొక్క లెటర్ చూడండి. సో ఒక కీబోర్డ్ మీద డౌన్ ఆర్ అప్ ఆరోస్ కొడుతుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేటివి మూవ్ అప్ కావడం జరుగుతుంది. చూడండి. ఓకే. సెలెక్ట్ దగ్గర ఎస్ బటన్ అంటే కీబోర్డ్ ద్వారా ఎస్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ కంపెనీ ఆప్షన్ అనేది ఓకే అవుతుంది. ఎల్ ప్రెస్ చేస్తే లాగిన్ యాజ్ రిమోటర్ ఓపెన్ అవుతుంది. క్రియేట్ కంపెనీలో సి ప్రెస్ చేస్తే క్రియేట్ కంపెనీ ఓపెన్ అవుతుంది. బ్యాకప్లో B ప్రెస్ చేస్తే, రీస్టోర్లో R ప్రెస్ చేస్తే, క్విట్లో Q ప్రెస్ చేస్తే సో ఆప్షన్స్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనకు క్రియేట్ కంపెనీ కావాలి కాబట్టి సో ఇక్కడ మౌస్ ద్వారా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే కీబోర్డ్ మీద C కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కీబోర్డ్ మీద C ప్రెస్ చేస్తున్నాను. ఓకే. చూడండి కీబోర్డ్ మీద C ప్రెస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అయింది. చూశారు కదా. ఇక్కడ కంపెనీ క్రియేషన్లో మనకి ఇక్కడ చూడండి. సో మనకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ అనేది మన ఈ బేస్ చేసే ఓకే మనం క్రియేట్ చేసే టాలీ అకౌంట్ అనేది ఏదైతే ఉందో కంపెనీ, ఆ కంపెనీ ఎక్కడ స్టోర్ అవుతుందని ఇక్కడ చూపిస్తుంది. C డ్రైవ్లో, యూజర్స్లో, పబ్లిక్లో, టాలీలో, డేటా అనే ఫోల్డర్లో స్టోర్ అవుతుందని చూపిస్తుంది. ఇక్కడ మనం ఆ కంపెనీ నేమ్స్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు నేను కంపెనీ నేమ్ ఇస్తాను చూడండి. ఓకే. శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ అకాడమీ అని ఇచ్చేసాను. సో ఎంటర్ కొట్టాను. ఇది కంపెనీ నేమ్. సో అదే కంపెనీ నేమ్ మెయిలింగ్ నేమ్ ద్వారా ఆటోమేటిక్గా అదే ఓకే అవుతుంది. సో లేదు వేరే నేమ్ ఇస్తా అంటే వేరే కేర్ ఆఫ్ లాగా ఉంటుంది. సో అలా కేర్ ఆఫ్ లాగా ఇవ్వాలంటే మెయిలింగ్ నేమ్ దగ్గర ఇవ్వచ్చు. రైట్. ఈ అడ్రస్ ఎక్కడ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ సో కరీంనగర్ అని ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఫుల్ అడ్రస్ కోసం 2-3 లైన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా సో నేను ఇక్కడ ఎక్కడ అనేది ఫార్మాట్ ఉంది కాబట్టి సో నేను ఇక్కడ ఇస్తాను జ్యోతినగర్. ఓకే. రైట్. చూడండి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో
నియర్ గెస్ట్ హౌస్, రైట్, ఎంటర్ కరీంనగర్. సో ఇలా కంపెనీ నేమ్ ప్రొవైడ్. స్టేట్ ఏంటిది, కంట్రీ ఏంటి అన్నాడు. ఇప్పుడు కంట్రీ మనకి ఇక్కడ వచ్చినప్పుడు సైడ్కి కనిపిస్తుంది చూడండి, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అని. సో కంట్రీస్, లిస్ట్ ఆఫ్ కంట్రీస్ అని మనకు లిస్ట్ ఓపెన్ అవుతుంది. మనకు కీబోర్డ్ మీద ఉన్న అప్ ఆరో డౌన్ ఆరో ద్వారా మనకు సో ఏ కంట్రీ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ కంట్రీ మీదకి వెళ్ళిపోయి ఎంటర్ కొట్టాలని కంపెనీ సెలెక్ట్ కావడం జరుగుతుంది. అలాగే స్టేట్ లిస్ట్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో మనకు ఏ స్టేట్ అయితే కావాలో మౌస్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు కీబోర్డ్ ద్వారా ప్రెస్ చేసుకోవచ్చు, లేదు తెలంగాణ కావాలి కాబట్టి టీ అని క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా తెలంగాణ అంటే టీ మీద ఉన్న లెటర్స్ అనేవి మనకు ప్రొవైడ్ కావడం జరుగుతుంది. చూడండి చూసారుగా, టీ మీద ఉన్న ఇక్కడ హైలైట్ అయింది. సో ఇక్కడ మనకి ఏదైతే కావాలో ఆ తెలంగాణ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఓకే అవుతుంది. చూసారు, పిన్ కోడ్ ఏంటి 505001 అని ఇక్కడ ప్రొవైడ్ చేసాను. ఫోన్ నెంబర్ ఏంటని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో ఇలా ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. సో అలాగే మొబైల్ నెంబర్ ఏంటిది, ఫ్యాక్స్ నెంబర్ ఏంటిది, ఈమెయిల్ ఏంటిది, వెబ్సైట్ ఏంటిది. సో ఇక్కడ ప్రాసెస్ చేసుకున్నాం. ఇక్కడికి అసలు ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ అంటున్నాం. అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఎంట్రీ కంపెనీస్ అని నువ్వు ఎంటర్ చేయాలనుకున్నావు అని ఇక్కడ అడుగుతుంది. ఇది మన ఫైనాన్షియల్ ఏంటంటే సో ఇప్పుడు ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను 1/4/2025 అని ఇచ్చాను. చూడండి, సో బుక్స్ బిగిన్స్ ఫ్రమ్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క అకౌంట్స్తో పాటు బుక్స్ కూడా ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాం అని కదా. సో కొన్ని కంపెనీస్ రెగ్యులర్ అదే డేట్ నుంచి మెయింటైన్ చేస్తాయి, కొన్ని ఏమో 1 వీక్ తర్వాత, కొన్ని 20 డేస్ తర్వాత, కొన్ని 1 మంత్ తర్వాత, కొన్ని 2 మంత్స్ తర్వాత కూడా బుక్స్ అనేవి మెయింటైన్ చేస్తాయి. సో నేను ఇక్కడ నెక్స్ట్ మంత్ నుంచి ప్రొవైడ్ చేస్తాను 1/5/2025 అంటే ఏప్రిల్ 1 నాడు నాకు ఫైనాన్షియల్ స్టార్ట్ అయితే నేను బుక్స్ మెయింటైన్ చేయడం మాత్రం మే 1 నుంచి మెయింటైన్ చేస్తాను. సో అదేంటో ప్రొవైడ్ చేస్తాను. ఇది టాలీ యొక్క పాస్వర్డ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్ కిందకి ఇక్కడ సో బేస్ కరెన్సీ సింబల్ అని అడుగుతా, అంటే మన ఇండియా కరెన్సీ సింబల్ అదే కాబట్టి కొన్ని RS అని చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రూపీస్ సింబల్ ఆటోమేటిక్గా ఓకే కావడం జరిగింది. చూడండి, ఇండియన్ రూపీస్ అన్నట్టు INR మీన్స్. సో ఇక సమ్ ఆప్షన్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఎంటర్ కొట్టుకుంటే ఇక్కడికి వెళ్తారు. చూడండి, ఓకేనా, ఎంటర్ కొట్టి ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ యాక్సెప్ట్ SR నో అని అడుగుతుంది. అంటే ఈ కంపెనీ డీటెయిల్స్ అనేవి సేవ్ చేయాలా వద్దా. నో అంటేనేమో సేవ్ కావు, ఎస్ అంటేనేమో ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. డైరెక్ట్ ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. చూడండి అయిపోయిందిగా. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ అకాడమీ అని ఇక్కడ కంపెనీ అనేది క్రియేట్ కావడం జరిగింది. చూశారు కదా, ఈ విధంగా కంపెనీ అనేది ప్రాసెస్ కావడం జరిగింది. అంటే కంపెనీ ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన మనం ఇచ్చిన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. చూడండి, ఇక్కడ నేను 1/4/2025 మాత్రమే అక్కడ ఇచ్చాను. ఆటోమేటిక్గా అదే కరెంట్ పీరియడ్ అంటే నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ఎండ్, ఫైనాన్షియల్ ఎండ్ అనేది అదే తీసుకుంది. చూశారు కదా. సో ఇక్కడికి వచ్చేసరికి నేను బుక్స్ ఎక్కడైతే మెయింటైన్ చేసానో అక్కడ నుంచి నా డేట్ అనేది తీసుకోవడం జరిగింది. చూశారు కదా, ఇక్కడ చూడండి కరెంట్ డేట్ 1 మే ఇచ్చాను కాబట్టి ఇక్కడ 1 మే 2025 అనేది రావడం జరిగింది. చూశారు కదా. సో ఈ ప్రాసెస్ ప్రకారం మనం ఓకే కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు సో నేను ఏం చేస్తాను అంటే కంపెనీ ఎలా సెలెక్ట్ చేయాలని ఇప్పుడు ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఈ సాఫ్ట్వేర్ని క్లోజ్ చేస్తున్నాను. ఎలా, క్విట్ ద్వారా క్యూ ప్రెస్ చేయగానే మనకు క్విట్ అనేది అడుగుతుంది. సో అంటే సాఫ్ట్వేర్ని క్లోజ్ చేయాలని అడుగుతుంది. సో క్లోజ్ చేసేసినాం. ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ని క్లోజ్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ టాలీ సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేస్తాను, అంటే ఓపెన్ చేస్తున్నాం. ఓకేనా, నాకు స్క్రీన్ మీద ఉంది. సో స్క్రీన్ మీద నుంచి ఓపెన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్లోకి వెళ్ళిపోవాలని డబ్ల్యూ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసుకుందాం. అంటే డబ్ల్యూ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసుకుని వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ కంపెనీని మనం క్రియేట్ చేసిన క్రియేట్ చేసిన కంపెనీ మనం సెలెక్ట్ చేసుకోవాలని ఇక్కడ చూడండి, మనకు షరీఫ్ అనే కంపెనీ ఇప్పుడు రన్నింగ్ సెలక్షన్లో ఉంది. మనం క్రియేట్ చేసిన కంపెనీ కావాలి కదా, అప్పుడు ఏం చేయాలి. సో ఆల్ట్ F1లోకి వెళ్తే మనకు సెలెక్ట్ కంపెనీ ప్రాసెస్ వస్తుంది. ఆల్ట్ F1 ప్రెస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ కంపెనీ ఎస్ ప్రెస్ చేసుకోండి. ఆటోమేటిక్గా మనకు కంపెనీస్ యొక్క లిస్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూశారు కదా, కంపెనీస్ యొక్క లిస్ట్. ఇవన్నీ కంపెనీస్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి. సో మనకి ఇక్కడ శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ అకాడమీ కావాలి కాబట్టి సో కీబోర్డ్ మీద ఉన్న డౌన్ ఆరో కీస్ అప్ ఆరో కీస్ ద్వారా వెళ్ళిపోవచ్చు. లేదు శ్రీ మ్యాట్రిక్స్ గారు ఎస్ ప్రెస్ చేయండి. ఎస్ ప్రెస్ చేయగానే ఎస్ లెటర్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో ఇది సెలెక్ట్ చేస్తాను. లేదు అంటే దాని మీదకి వెళ్తా అంటే వెళ్ళచ్చు కూడా. చూడండి, ఓకేనా, ఇక్కడ క్లోజ్. సో ఇది కంపెనీ కావాలి కాబట్టి ఎంటర్ కొట్టాను, సెలెక్ట్ చేసినాం. చూశారు కదా, సేమ్ ఫైనాన్షియల్ ఇయర్, సో డేట్, కరెంట్ డేట్. సో ఇలా మన కంపెనీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్. ఓకేనా. సో ఈ విధంగా కంపెనీని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది సెలెక్ట్ చేసే ప్రాసెస్. అలాగే సో కంపెనీని మాడిఫై చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి.
సో ఆల్ట్ F3 ద్వారా వెళ్ళిపోవాలి. ఆల్ట్ F3 ద్వారా వెళ్ళిపోయి ఆల్టర్ అనేది ఉంది చూడండి, ఇక్కడ ఆల్టర్ ఏ ప్రెస్ చేసినా సరే, ఆల్టర్ని సెలెక్ట్ చేసినా సరే, సో ఆటోమేటిక్గా మనకు ఆల్టర్ ఫార్మాట్లోకి కంపెనీ అడుగుతుంది. ఏ కంపెనీని మాడిఫై చేయాలనుకున్నాం అని చూపిస్తుంది. ఇక్కడ శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ అకాడమీ అని చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఆటోమేటిక్ ఓపెన్ అయింది చూసారు కదా. సో ఇక్కడ మాడిఫై ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలా ఎంటర్ చేస్తున్నాను. సో శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ అకాడమీ అని ఉంది కదా. సో శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్ అకాడమీ కాకుండా శ్రీ మ్యాట్రిక్స్ అనే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, కంప్యూటర్స్ అని ప్రొవైడ్ చేస్తాను. సో చేంజ్ అయిందా. సో అలాగే ఇక్కడ ఫైనాన్షియల్ కాకుండా బుక్స్ మెయింటైన్ అనేది ఉంది కదా. సో నేను ఇక్కడ 15/5/2025 అని ఇచ్చిన. తీసుకుంటుందా, తీసుకోవట్లేదు. చూసారుగా, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన మనం వాడేది వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ కాబట్టి, సో మన వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్లో అదర్ డేట్స్ అనేటివి తీసుకోవు. ఇక్కడ తీసుకునేటివి సో సెకండ్ డేట్, ఫస్ట్ డేట్ తప్ప. ఓకే, నేను అదే థర్డ్ డేట్ అని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. చూసినా తీసుకోవాలి. అదే సెకండ్ డేట్ ఇస్తాను. చూసాను 2/5/2025. చూసారా, డిలీట్ ఎంటర్ బిఫోర్ దిస్ డేట్ విల్ బి లాస్ కంటిన్యూ అంటారు. అంటే ముందు ఏదైనా ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవి లాస్ అవుతామో అని చెప్తుంది. సో ఓకే, ఎస్ అని కొట్టేసిన. రైట్, ఎస్ ఫార్వర్డ్. సో డేట్ ఓకే కదా. సో ఇప్పుడు ఓకే వేసిన, ఎంటర్ కొట్టి సో యాక్సెప్ట్ అని కొట్టేసిన, ఎస్. సో కంపెనీని ఈ విధంగా మాడిఫై చేసేసాం. చూసారుగా, మనకి ఇక్కడ కంపెనీ నేమ్ అనేది చేంజ్ కావడం జరిగింది. రైట్. సో బట్ కరెంట్ డేట్ మాత్రం అక్కడ ఫస్ట్ డేట్ ఫార్మాట్ నుంచి అంటే ముందు ఉన్నది వెళ్ళిపోదు. సో ఓకే, నేను మళ్ళీ ఆల్ట్ F3 ద్వారా మళ్ళీ సెలెక్ట్ కంపెనీ సెలెక్ట్ చేసిన. ఓకేనా, మళ్ళీ కంపెనీ పేరు ఎస్ ప్రెస్ చేసిన, శ్రీ మ్యాట్రిక్స్ కంప్యూటర్స్ చూస్ చేసుకున్న, అప్ ఆరో ద్వారా. రైట్. సో ఎంటర్ ప్రెస్ చేసిన. రైట్, ఇది చూశారు కదా, సేమ్ ఫార్మాట్లో. ఇక్కడ డేట్ మాత్రం ఫస్ట్ డేట్ సెకండ్ డేట్ కాబట్టి ఇక్కడ ఫార్మాట్ అదే చూపిస్తుంది. ఒకవేళ డేట్ చేంజ్ చేస్తా అంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ డేట్ ఫార్మాట్ చూపిస్తుంది. సెకండ్ డేట్ కదా, క్లిక్ చేయండి, సెకండ్ డేట్ అనేది మారుతుంది. చూసారా, ఇలా కరెంట్ డేట్ ఫార్మాట్ చేంజ్ చేయడము, కంపెనీని మాడిఫైడ్ చేయడము, ఓకే, కంపెనీని సెలెక్ట్ చేసే ప్రాసెస్ అనేది వాడుతుంది. ఓకే, సో కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళి సెలెక్ట్ కంపెనీ ద్వారా కంపెనీని సెలెక్ట్ చేయడం, ఆల్టర్ ద్వారా కంపెనీని మాడిఫై చేయడం అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, అదే కంపెనీని డిలీట్ చేయాలంటే ఎలా అంటే సేమ్ అదే ఆల్ట్ F3లోకి వెళ్ళిపోయి ఆల్టర్లోకి వెళ్ళిపోవాలి. ఆల్టర్లోకి వెళ్ళి కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాడిఫికేషన్ చేసే బదులు మనం డిలీట్ చేయాలి కాబట్టి ఆల్ట్ Dని ప్రెస్ చేస్తే మనం కంపెనీని డిలీట్ చేస్తాం. ఓకేనా, ఎస్ అని ప్రెస్ చేస్తే కంపెనీ ఆటోమేటిక్గా డిలీట్ అవచ్చు. ఆర్ షూర్ అని అడుగుతుంది, ఎస్. సో కంపెనీ డిలీట్ అయింది. చూసారా, ఇక్కడ లేదు. సో మళ్ళీ ఒకసారి నేను చూస్తాను, ఆ సెలెక్ట్ కంపెనీని క్లిక్ చేసిన. సో సెలెక్ట్ కంపెనీ క్లిక్ చేసిన, ఎస్ అని ప్రెస్ చేసిన. చూడండి, శ్రీ మ్యాట్రిక్స్ కనిపిస్తుందా, లేదు కదా. సో ఎస్కేప్ కొట్టడం వల్ల మనం బ్యాక్ వస్తాం. చూడండి, ఎస్కేప్ కొడితే బ్యాక్ వస్తూ ఉంటాం. క్లియర్ ఇట్. సో ఇలా మనం కంపెనీని సెలెక్ట్ చేసుకోవడము, రైట్, మాడిఫై చేయడము, డిలీట్ చేయడం అనే ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూసాం. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని క్లోజ్ చేస్తున్నాను. క్యూ అనే ప్రెస్ చేసి ఎస్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు క్లోజ్ కావడం జరుగుతుంది. ఓకే, ఇలా మనం టాలీలో ఒక కంపెనీని క్రియేట్ చేయడము ఆల్ట్ F1 ద్వారా లేదా ఆల్ట్ F3 ద్వారా, అదే కంపెనీలో ఏదైనా మిస్టేక్ ఉంటే కంపెనీ నేమ్లో సో దాన్ని మాడిఫై చేయడము ఆల్ట్ F3 ద్వారా, ఆల్టర్ ద్వారా. ఓకేనా, ఒకవేళ కంపెనీని మనము సాఫ్ట్వేర్ను క్లోజ్ చేసాం, ఆ కంపెనీని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆల్ట్ F1 ద్వారా సెలెక్ట్ కంపెనీని యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆల్ట్ F3 ద్వారా కూడా సెలెక్ట్ కంపెనీని యూజ్ చేసుకోవచ్చు. రైట్. ఒకవేళ కంపెనీని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఆల్ట్ F3 ద్వారా ఆల్ట్ని యూజ్ చేసుకొని ఆల్ట్ Dని వాడి డిలీట్ చేయొచ్చు. రైట్, ఈ విధంగా కంపెనీ ప్రాసెస్ చేయడం ఉంటుంది. ఓకే, ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ అమూల్యమైన సందేశాన్ని కమెంట్ రూపంలో అందించండి. అలాగే ఒక లైక్ అనేది ఈ వీడియోకి ఇవ్వండి. అలాగే వీడియోని షేర్ చేయండి.